హాయ్ అండి. హలో. ఈరోజు మనం ఇత్తడి కానీ రాగి కానీ అవి ఎలా తోముకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. ఇది ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, రుద్దాల్సిన పని ఏమీ లేదు. దీనికి కావాల్సినవి అందరికీ తెలుసండి. నిమ్మకాయ ముక్కలతోటి ఈ పీతాంబరి పౌడర్ కలిపి తోముకుంటారని. కానీ ఈరోజు నేను కొంచెం కొత్తగా చెప్తున్నాను. ఏం లేదండి, మనకు నిమ్మకాయలు సీజన్లో తప్ప ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు. అప్పుడప్పుడు మనకి ఇంట్లో కూడా ఉండవు టైంకి కావాలనుకున్నప్పుడు. అప్పుడు మనకి సడన్గా ఏదైనా పూజ అలాంటిది ఏదైనా ఉంటే దీన్ని తోముకోవాలంటే కొంచెం కష్టం కదా. సో అప్పుడు మామిడికాయ సీజన్లో ఇది మామిడికాయ అండి. మామిడికాయని నేను ఉడికించి ఇలా తొక్క తీసి ఇది గుజ్జు ఉంటుంది కదా, ఈ పేస్ట్ పెట్టి దీంతో పీతాంబరిలో కలిపి తోముకుంటాను. చాలా మెరుస్తుందండి బంగారంలా. ఇది ఏంటంటే నిమ్మకాయలు దొరికినప్పుడు ఇది పౌడరు మనకి షాప్లో దొరుకుతుంది. ఇది పౌడర్ కాదు, ఇలా ఉంటుంది. దీన్ని నిమ్మ ఉప్పు అంటారు. దీన్ని మనం కొంచెం ఇందులో కలుపుకోవాలి. ఎలా అంటే కొంచెం పౌడర్ చేసి రవ్వలా ఉంటుంది. దీన్ని పౌడర్ చేసి ఇందులో కలిపేసుకొని తోమేసుకోవాలి. ఇది పసుపు అండి. ఇది తోముకున్నాక చెప్తాను. ఇది దీంతో కలిపి తోమిన తర్వాత ఈ పసుపుతో కొంచెం రుద్దేసుకొని తోముకుంటే బంగారంలా మెరిసిపోతాయండి రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు అన్నీ. మీకు నేను చేసి చూపిస్తాను. ముందు దీన్ని ఏం లేదండి, ఇది పొడిగా ఉంది. ఇలా చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం మెరిసిపోతుంది, క్లీన్ అయిపోతుంది, అసలు కొంచెం కూడా నల్లగా ఉండకుండా. దీన్ని ముందు కొంచెం తడిపేసుకోవాలి. నీళ్ళతో తడుపుకొని ఈ పౌడర్ దీనికి రుద్దుకోవాలి. చూపిస్తాను. ఇలా చూడండి, ఇక్కడేమో నల్లగా ఉంది, ఇక్కడ చూడండి పౌడర్ పెట్టగానే కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు పూర్తిగా తోమేసుకున్నాక ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఇది ఎలా మెరుస్తుందో. ఈ పౌడర్ అండి నిమ్మప్పు కొంచెం మెత్తగా పొడి చేసుకుని ఇందులో కలిపేసి పెట్టుకుంటాడండి పీతాంబరి పౌడర్లో. మనం దీంతో దేవుడి విగ్రహాలు, ఇత్తడి సామాగ్రి, రాగి సామాగ్రి మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. ఇప్పుడు ఇది తెల్లవారితే ఒక రోజు మాత్రం ఇలా మెరుస్తుందండి. తెల్లవారితే మళ్ళీ నల్ల రంగులోకి మారుతుంది కొంచెం. అందుకని దీనికి మనం ఎక్కువ రోజులు మెరుపుగా ఉండాలంటే ఒక వారం వరకు అలాగే మెరుస్తూ ఉండాలంటే ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకొని పసుపుతో రుద్దేసుకోవాలండి. దీన్ని పసుపుతో రుద్దేసుకొని నీళ్ళతో క్లీన్ చేసి మంచి క్లాత్తో, మెత్త క్లాత్తో తుడిచి పక్కన పెట్టేసుకుంటే మీకు చాలా రోజుల వరకు అలాగే మెరుస్తూ ఉంటాయండి. చూపిస్తాను ఉండండి. పసుపు రుద్దేశాను. ఇప్పుడు చూడండి బంగారంలా మెరిసిపోతుంది, బాగా మెరుపు వచ్చేస్తుందండి. ఇది ఇలాగే చాలా రోజులు ఉంటుంది. ఇది మీకు నచ్చినట్టయితే ఈ రెమెడీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. కామెంట్స్ రూపంలో చెప్పండి మీకు ఎలా పనిచేసిందో అని. బాయ్ అండి.